వినికిడి సమస్య ఎంతుందో దానికి తగ్గట్టుగా హీరింగ్ ఎయిడ్స్ అనేది వాడాలి. ఇప్పుడు కూడా రెండోది, వినికిడి సమస్య 60% ఉందంటే దరిదాపుల 60% వరకు పనికొచ్చే హీరింగ్ ఎయిడ్సే వాడాలి. కానీ వాళ్ళు 90% వినికిడి లాస్కి ఉపయోగించే వినికిడి యంత్రాలు కానీ వాడితే, హీరింగ్ ఎయిడ్స్ వాడితే వాళ్ళకి హోర్మ్ అనే సౌండ్, లేకపోతే మనం మాట్లాడే మాట రెట్టింపు అయ్యే విధంగా వాళ్ళకి వినబడడం వల్ల అసౌకర్యంగా ఫీల్ అవుతారు, హీరింగ్ ఎయిడ్ వాడడానికి ఇష్టపడరు. అలా కాకుండా మీరు క్వాలిఫైడ్ ఆడియోలజిస్ట్ డాక్టర్ దగ్గర పరీక్ష చేయించుకోగలిగితే వాళ్ళకి ఎంతైతే అవసరం అవుతుందో హీరింగ్ ఎయిడ్, దాని సామర్థ్యత బట్టి వాళ్ళు డిజైన్ చేసి ప్రోగ్రామ్ చేసి వాళ్ళకి అమరుస్తారు. అమర్చిన తర్వాత ప్రతి ఒక్క 2 వారాలకో లేకపోతే 3 వారాలకి మళ్ళీ ఒకసారి రీప్రోగ్రామింగ్కి పిలుస్తారు. తర్వాత వాళ్ళ వయసు బట్టి వాళ్ళ హీరింగ్ ఎయిడ్ వాళ్ళకి ఎలాగైతే అలవాటు అవుతుందో వాళ్ళ వయసు బట్టి అది నిర్ధారణ ఉంటుంది, వయసు బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే చిన్న వయసులో ఏంటంటే హీరింగ్ ఎయిడ్ తొందరగా వాళ్ళకి అలవాటు అవుతుంది, అదే పెద్ద వయసులో హీరింగ్ ఎయిడ్ అనేది కాస్త లేట్ అవుతుంది. అందుకు నేను నా దగ్గరికి వచ్చే పేషెంట్లకి కనీసం పెద్ద వయసులో వచ్చే వాళ్ళకి ఒక 90 రోజులు హీరింగ్ ఎయిడ్ అలవాటు పడండి. ఆ తర్వాత మళ్ళీ మీరు వచ్చి మీ అసౌకర్యం గురించి నాకు చెప్పండి. ఎక్కడ ఏ దాంట్లో మీకు అసౌకర్యం ఉంది, ఎక్కువ హోర్మని శబ్దం వస్తుందా, మేము మాట్లాడే శబ్దమే రెట్టింపు అయ్యే విధంగా వస్తుందా అని వాళ్ళు చెప్పే విధానం బట్టి మళ్ళీ రీప్రోగ్రామింగ్ చేసి వాళ్ళకి మళ్ళీ అమర్చగలిగితే వాళ్ళు చాలా వరకు చాలా నీట్గా మామూలుగా ఎలాగైతే మనం వింటున్నాం అలా విని కమ్యూనికేషన్లో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. కాబట్టి వాళ్ళు హీరింగ్ ఎయిడ్ పెట్టుకోవడానికి శ్రద్ధ చూపుతారు. హీరింగ్ ఎయిడ్ వల్ల లాభం ఏదైతే వచ్చిందో అది చాలామందికి వాళ్ళే వివరించి మరీ చెప్పగలుగుతారు.